హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఈరోజు కూడా మంచి మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ టిప్స్ యూస్ చేయడం వల్ల మనీతో పాటు టైం కూడా సేవ్ చేయొచ్చు. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలాంటి పేస్ట్లు అయితే మనము కోల్గేట్ పేస్ట్లు అయితే వాడుతూ ఉంటాం కదండి. అవి అయిపోగానే కొద్దిగా ఉన్నా సరే మనం పడేస్తూ ఉంటాము. అలాంటి టైమ్స్లో మనకి పేస్ట్ తీసినప్పుడు రాకుండా ఉంటుంది కదా. సో అట్లాంటి టైమ్స్లో ఇలాగా ఒక చాకు పట్టుకొని ఇలాగా ప్రెస్ చేస్తూ ఇట్లాగా గట్టిగా నొక్కి పెట్టి అన్నామంటే దానిలో ఉండే టూత్పేస్ట్ అంతా బయటికి అయితే వస్తుందండి. అంటే కొంచెం ముందుకైతే జరుగుతుంది. చాలా ఈజీగా ఒక 2 to 3 డేస్ అయితే మనకి సరిపడా మనకి పేస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఇలాగా ప్రెస్ చేస్తూ ఇలా మడత పెట్టేసుకుంటే చాలండి. చాలా ఈజీగా అయితే మనకి పేస్ట్ అనేది ముందుకు వస్తుంది. అయిపోయిందని పేస్ట్ పడేయకుండా ఇలాగా మనము పేస్ట్ని రీయూజ్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, ఇలాగా మడత పెట్టేసుకున్నాక ఇలా పిన్నిస్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా పేస్ట్ అనేది ఇలా ప్రెస్ చేస్తే చాలండి. చాలా సింపుల్గా చిన్నపిల్లలు కూడా చేసేస్తారండి. ఈ విధంగా చేస్తే చాలు, పేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ టిప్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ ఈ విధంగా మనం స్టోర్ చేసేసుకుంటే ఒక 2 to 3 డేస్ అయితే మనకి వచ్చేస్తుందండి పేస్ట్ అనేది. టిప్ నచ్చిందా? అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఈ టిప్ అనేది చాలా యూజ్ అవుతుందండి. చూసారు కదా, పిండి అనేది ఎంత కింద ఒలిగిపోయిందో. అంటే మనం చపాతీలు చేసినప్పుడు ఎక్కువ పిండి అనేది తీసేసుకుంటూ ఉంటాం కదా. మనము చపాతీస్ అయితే రౌండ్గా చేయాలనే కాన్సెప్ట్తో మనం ఈజీగా చేయాలని ఎక్కువ పిండి తీసేసి ఇంకా రౌండ్గా చేస్తూ ఉంటాము. ఈ విధంగా పిండి అనేది మనకి అవసరానికి తగ్గట్టు తీసుకుంటాం పిండి, కానీ మిగిలిపోతుంది కదండి. అలాంటి టైమ్స్లో మనకి ఈ పిండి అంతా వేస్ట్ అయిపోతుంది కదా. మళ్ళీ కొత్త పిండిలో ఈ పిండిని వేయలేము కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలాంటివి ఆయిల్ బాటిల్స్లో మనకి లేదు అంటే మనకి పెప్పర్ కానీ ఇలాంటివి మసాలాస్ వేసుకునే బాక్సెస్ అయితే బయట అమ్ముతూ ఉంటారు కదండి. ఇలాంటిది నేను సాల్ట్ అనమాట. ఇది సాల్ట్ వేసుకోవడానికి ఇలాగ మనకి డాట్స్ అయితే ఉంటాయి కదా. సో అదైతే నేను యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి పిండి అనేది ఎంత కావాలో అంత తీసేసుకొని మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చండి. అంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా జల్లేసుకొని మనకి ఎంత కావాలో అంత చపాతీస్ చేయడానికి ఆ పిండిని యూజ్ చేస్తాము. రిమైనింగ్ మట్టికి మూత పెట్టేసుకొని అట్లాగే ఉంచుకుంటాం కదా. సో అట్లాగ పనికొస్తుంది. ఈవెన్ మనం ఎప్పుడు చేసుకోవాలన్నా చపాతీలు ఈ పిండి అనేది యూజ్ అవుతుందన్నమాట. ఇది ఒక టిప్ అండి. అండ్ ఇప్పుడు నేను చెప్పే టిప్ ఏంటి అంటే మనం పిండిలాగా బాక్సెస్లో వేస్తూ ఉంటాము, లేదు అంటే బాటిల్స్లోకి రీఫిల్ చేస్తూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నేనైతే ఒక టిష్యూ పేపర్ని తీసుకుంటున్నాను. ఈ టిష్యూ ప్లేస్లో మీరు న్యూస్ పేపర్ ఉన్నా తీసుకోవచ్చు, లేదంటే A4 షీట్స్ ఉన్నా సరే తీసుకోవచ్చు అండి. అంటే పిల్లల బుక్స్ మనకి రాసిన తర్వాత వేస్టేజ్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటి పేపర్స్ తీసుకొని మనం ఎప్పుడైతే మనము గ్రోసరీస్ తెచ్చుకుంటామో అప్పుడు మనం రీఫిల్ చేస్తున్నప్పుడు పిండిలు అనేవి కింద పడిపోతూ ఉంటాయి కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే పేపర్ని తీసుకొని ఇలాగా మనము ఇలాగా కోన్ షేప్లో తయారు చేసుకొని దాన్ని ఏంటంటే దానిలో పిండి వేసేసుకొని ఈ విధంగా మనము రీఫిల్ చేసేసుకుంటే చాలండి. కింద అనేది పిండి ఒక కొంచెం కూడా పడదండి. చాలా నీట్గా అయితే బాక్సెస్లోకి స్టోర్ అయిపోతాయి. ఈ బాటిల్ మనకి 2 విధాలుగా మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను కోన్ అయితే ఇలాగా లోపలికైతే దూచేసుకుంటున్నానండి. ఈ విధంగా పిండి అంతా లోపలికైతే వెళ్ళిపోయింది. చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ టిప్ అనేది. చూసారు కదండి, ఈ విధంగా అయితే నేను కొద్దిగా కూడా బయట పడకుండా నీట్గా అయితే నేను రీఫిల్ చేసేసుకున్నాను. ఈ ప్లేట్లో వచ్చేసరికి ఇందాక మీకు స్పూన్తో వేసి చూపించాను కదండి, ఆ పిండి అయితే కింద ఒలిగిందనమాట. అండ్ ఇంకా ఆఫ్టర్ ఇలాగా మనము ఎంత కావాలో, ఎక్కువ కావాలంటే ఇటువైపు యూజ్ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే ఇటువైపు యూజ్ చేయొచ్చండి. ఇది సాల్ట్ డబ్బా అనమాట. ఇది నేను రీయూజ్ చేశాను అనమాట. చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మనకి ఎప్పుడు చపాతీలు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టేసి మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ మనం ఎప్పుడు అయిపోతే పిండి అప్పుడైతే మనం మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు ఈ గోధుమ పిండి అనేది. ఇంకా చపాతీస్కి ఎంత కావాలో అంత నేను యూజ్ చేసుకొని, ఎక్కువ పడదండి, మనకి ఎంత కావాలంటే అంతే పడుతుంది అనమాట. వేస్టేజ్ అనేది గోధుమ పిండి ఉండదు. ఈ విధంగా చేసుకున్న చపాతీస్ అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటానండి. ఇంకా తీసేసుకొని ఒకసారి మీకు రోస్ట్ చేసి చూపిస్తాను ఏ విధంగా పొంగుతున్నాయి ఏంటి అనేది. అండ్ చాలా నీట్గా అయితే పొంగుతాయండి చపాతీస్ అయితే. అండ్ ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు అనమాట.
మనం తక్కువ పిండితో రోల్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఎక్కువ పిండి వేసేసే కన్నా మనం ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీతో మనము రోల్ చేసుకునే విధానం బట్టి కూడా మనకి చాలా ఈజీగా అయితే మనకి పొంగుతాయండి. నేను ఇలాగా రోటీస్లోకి ఇలాగా నెయ్యి వేసేసుకొని కాల్చుకుంటున్నాను. చపాతీస్ చూసారు కదండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఈ టిప్ బాగా నచ్చింది అనుకుంటున్నానండి. రోటీస్ ఒక్కసారి నెయ్యితో కాల్చి చూడండి, చాలా బాగా వస్తాయి. ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇలాగా ఫ్యాన్స్ అయితే మడత పెడుతూ ఉంటాం కదండి. అలాంటి టైమ్స్లో మనకి ఏంటి అంటే ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపేషన్ అయిపోతూ ఉంటుంది. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవెన్ మనము ట్రావెల్స్ చేస్తున్నప్పుడైనా సరే ఈ విధంగా మడత పెట్టి చూడండి, అస్సలు మడత అనేది చెరగదు. ఎట్ ద సేమ్ టైం మనకి స్పేస్ అనేది మనకి ఆక్యుపేషన్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలాగా ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పైనుంచి మడత పెట్టేసుకొని కింద నుంచి రోల్ చేసుకోవాలండి. రెండు ఫ్యాన్స్ని అంటే 2 ఫ్యాన్స్ని ఇలాగా రోల్ చేసేసుకొని పైకి అయితే మడత పెట్టేసుకొని దీనిలోకి లోపలికైతే హోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా హోల్డ్ చేసుకున్న తర్వాత రెండింటిని ఒకే మడతలోకి హోల్డ్ చేసేస్తే సరిపోతుందండి. చాలా ఈజీగా స్పేస్ అనేది తక్కువగా ఉంటుంది. మనకి నార్మల్గా మడత పెడితే చాలా ఎక్కువగా ఉంటుంది కదా, స్పేస్ అనేది ఎక్కువగా పడుతుంది. అండ్ ఈవెన్ మనం ట్రావెల్స్ చేసినప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎంత పైనుంచి ఇసినా సరే మడత అనేది చెరగదండి. చూసారు కదా, ఐరన్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. టిప్ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్కి వెళ్ళిపోదామండి. ఈ టిప్ వచ్చేసరికి చాలా ఈజీగా అండ్ యూస్ఫుల్గా ఉంటుందండి. మనకి పెద్దవాళ్ళకైతే ఇలాగా సూదిలోకి అయితే దారం ఎక్కించడం చాలా కష్టం కదా. సో అట్లాంటి టైమ్స్లో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఏ కలర్ దారం తీసుకుంటున్నామో ఆ దారం అయితే తీసేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా ప్లాస్టర్ అయితే మన ఇంట్లో ఉంటుంది కదా. ఈ ప్లాస్టర్ని ఏం చేయాలి అంటే మనం ఎక్కడైతే దారం స్టార్టింగ్ పాయింట్ ఉంటుందో అక్కడికి ఇలాగా హోల్డ్ చేసుకోవాలన్నమాట. చిన్న టేప్ తీసుకుంటే చాలండి. ఇలాగా ప్లాస్టర్ తీసేసుకొని మనం ఎడ్జెస్లోకి ఇలాగా తిప్పేసుకోవాలన్నమాట. ఇలాగా చూపిస్తున్నాను కదండి వీడియోలో, ఈ విధంగా మనం తిప్పేసుకుంటే చాలు. తిప్పేసుకున్నాక రిమైనింగ్ ఉంటుంది కదా, రిమైనింగ్ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనకి చూసారు కదండి, అంటే థ్రెడ్లోకి ఇలాగా ప్లాస్టర్ పెట్టామన్నమాట. ప్లాస్టర్ చుట్టేసాము తాడుకి. అండ్ ఈ విధంగా మనం రెడీ చేసుకున్న దానిని ఈ సూది ఉంది కదండి హోల్, ఆ హోల్లోకి మనం ఈ విధంగా లోపలికైతే దూర్చేసుకోవాలి. ఇలా చూసారు కదండి, ఈజీగా దూరిపోతుంది. మనము కళ్ళు మూసుకొని కూడా పెట్టేసేయచ్చు. అంటే మనకి సెన్స్ తెలుస్తుంది కదా, అంటే హోల్లోకి సెన్స్ తెలుస్తుంది అనమాట. ఈజీగా మనం ప్లాస్టర్ అయితే పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆఫ్టర్ మనము ఎక్కించేసాక ప్లాస్టర్ అయితే తీసేస్తే సరిపోతుంది. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ ముసలి వాళ్ళకైనా ఈజీగా ఎక్కించేసేయచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. అండ్ నెక్స్ట్ టిప్ అండి, ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ ఎక్కువ మనీ పెట్టి తీసుకొని వస్తూ ఉంటాం కదా. ఇవి కేజీ లెక్కే ఒక 600 రూపీస్ నుంచి 700 రూపీస్ వరకు ఉంటుంది. అండ్ ఇంకా మంచి క్వాలిటీ అయితే ఒక 1000 రూపీస్ వరకు ఉంటుందండి కేజీ బాదం పప్పు అయితే. సో అందుకని మనం ఎక్కువ రేట్లు పెట్టి కొంటూ ఉంటాము. ఇదైతే ఎక్కువగా మనము ప్యాకెట్స్ ఓపెన్ చేయగానే పాడైపోతూ ఉంటుంది కదా. సో బాదం పప్పు అనేది పుచ్చు పట్టకుండా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ విధంగా మనము బాదం పప్పు కవర్ నుంచి మనం బాక్స్లోకి సపరేట్ చేసేసుకొని ఈ విధంగా మనం ఇంట్లో ఉండే లవంగాలు అయితే ఉంటాయి కదండి, ఇలాగా రేకలు ఉన్న లవంగాలు అయితే పెట్టేసుకొని ఒక 3 నుంచి 4 వరకు మూత పెట్టేసుకొని ఫ్రీజర్లో చాలా రోజులైతే స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటుందండి. 6 months వరకు మనకి స్టోరేజ్ అయితే బాదం పప్పు ఉంటుందండి. అస్సలు పాడవదు. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనము ఈ విధంగా మనం బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ పాకెట్స్ చిన్న బ్యాగ్స్ కానీ తీసుకెళ్తూ ఉంటాం కదండి. ఇలాంటి పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అయినా చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయినా సరే తీసుకువెళ్ళినప్పుడు మనకి జిప్పులు అనేవి లూజ్గా ఉంటాయి. మనము వేసుకెళ్తున్నప్పుడు కింద చిన్నపిల్లలు కానీ ఎవరో ఒకరు తీసేస్తూ ఉంటారు కదా జిప్స్ అనేవి. వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, లేదు అంటే మనకు తెలియని వాళ్ళు ఎవరైనా జిప్స్ అనేవి తీస్తూ ఉంటారు కదా. సో అట్లాంటి టైమ్స్లో మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళాలనుకున్న టైంలో మనం ఈ విధంగా పిన్నీస్ అనేది జిప్పుకు పెట్టేసుకోవడం వల్ల ఏంటి అంటే చిన్నపిల్లలు కానీ మనకి ఎవరు అన్వాంటెడ్ పర్సన్స్ కానీ అన్నోన్ పర్సన్స్ కానీ ఎవరు తీయడానికి ఉండదండి. ఇలా పిన్నేసి పెట్టేసుకొని ఇలాగా హ్యాంగ్లర్స్ కానీ ఇలాగా 2 జిప్పులకి కలిపి కానీ బ్యాగ్కి ఇలాగా పిన్నీస్ పెట్టేసుకుంటే చాలు. జిప్ అనేది ఓపెన్ అవ్వదండి. ఈ జిప్లో మనము ఏం తీసుకెళ్ళినా సరే అది ఓపెన్ అవ్వదు, మనమే తీయాలి. ఇంకెవరు తీయడానికి అయితే ఉండదు. మనం హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుంటాం కదా, సో అందుకని వేరే వాళ్ళకి తీసే అవకాశం అయితే ఉండదు. సో అందుకని మనం ఈ విధంగా
విధంగా పిన్నిస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. లేదు అంటే మనము ఇలాగ తిరుపతికి కానీ జర్నీస్ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటి టైమ్స్లో ఎక్కువ మంది చాలా మంది జనాలు ఎక్కువగా ఉంటారు. అలాంటి టైమ్స్లో మనము హ్యాండ్ బ్యాగ్స్ అనేవి తీసుకెళ్తూ ఉంటాం కదా, సో అట్లాంటి టైమ్స్లో వెనక నుంచి ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదండి. సో అందుకనే పిన్నీస్ ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఎవరు తీస్తున్నారు ఏంటి అనేది గమనించకపోయినా బ్యాగ్లో ఉండేవి ఉంటానే ఉంటాయి అన్నమాట. సో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఈ విధంగా నేను మనకి మీషోస్ నుంచి కానీ ఫ్లిప్కార్ట్ నుంచి కానీ ఇలాంటివి ప్లాస్టిక్ది అయితే ఇలాగా రోలర్ అయితే వస్తుంది కదండి, ఇలాగా అట్టలాంటిది వస్తుంది స్పాంజ్ టైప్లో. సో అట్లాంటిది నేను రిమోట్కి ఇట్లాగా కట్ చేసేసుకుంటున్నాను. రిమోట్ షేప్లోని ఇలాగా ఒక సైడ్ ఇలా కట్ చేసుకుంటున్నానండి. దాని హైట్ అండ్ బ్రెడ్త్ అయితే నేను కొలిచేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని నేను ఇలాగా హారిజాంటల్గా కూడా వర్టికల్గా కూడా నేను ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఈ ప్లేస్లో దీన్ని ఇలా పెట్టేసి ఇంకా పైన కింద నేను ఊగకుండా, అంటే మన దగ్గర బ్యాటరీస్ అయితే ఉంటాయి కదండి, చిన్నపిల్లలు అస్తమాటికి తీస్తూ ఉంటారు కదా, కింద పడేస్తూ ఉంటారు. సో అట్లాంటి టైమ్స్లో మనకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ స్పాంజ్ ఎందుకు పెడుతున్నాను అంటే చిన్నపిల్లలు అనేది పైనుంచి కిందకి ఇసిరేస్తూ ఉంటారు. సో అలాంటి టైమ్స్లో మనకి బ్యాటరీస్ కానీ రిమోట్ కానీ పగిలిపోతూ ఉంటుంది. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటూ ఉంటాం కదా, సో అట్లాంటివి మనము ఎక్కువగా జాగ్రత్త పెట్టకపోయినా పిల్లలు అనేది అస్తమాటికి పడేస్తూ ఉంటారండి. ఎన్నిసార్లు మనం జాగ్రత్త పెట్టినా సరే పడేస్తూ ఉంటారు. సో అట్లాంటి టైమ్స్లో మనకి కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉంచుకోవాలి అంటే ఈ విధంగా ఒక టిప్ని యూజ్ చేయండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది, మనం ఏ విధంగానైనా యూజ్ చేసుకోవచ్చు. రిమోట్ కింద పడిపోయినప్పుడు మనకి లోపల ఉన్న బ్యాటరీస్ అనేవి రిమూవ్ అయిపోతాయనే టెన్షన్ అయితే ఉండదండి. అస్సలు మనకి ఎన్నిసార్లు పడిపోయినా చాలా ఈజీగా ఉంటుందన్నమాట, అస్సలు పాడవదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా మనకి గోధుమ పిండి కానీ శనగపిండి కానీ రాగి పిండి కానీ ఏ పిండిలైనా సరే ఈ విధంగా మనకి ఇలాగా గట్టిగా మూత పెట్టినప్పుడు ఈ విధంగా గట్టిగా ఒకసారి మనము అదుము పెట్టాలండి. ఎందుకంటే లోపల పురుగు కానీ ఏదైనా పడుతూ ఉంటుంది. సో అందుకని అదుము పెట్టిన తర్వాత ఇందులో మనకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, రేకలు, అవి 2 నుంచి 3 వరకు తీసుకోండి. మరి ఎక్కువ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఒక 2-3 చాలు. అండ్ ఈ విధంగా తీసేసుకొని మనం కేజీ లాగా మనం బాక్స్లో వేసేసుకుంటూ ఉంటాం కదా, గోధుమ పిండి ఎక్కువగా యూజ్ చేస్తాము అనేసి. సో అలాంటి టైమ్స్లో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. వెల్లుల్లిపాయలు పెట్టేసుకొని ఇలాగా మూత పెట్టేసుకుంటే చాలండి. ప్లాస్టిక్ కానీ మనము ఏదైనా సరే టప్పర్ వేర్స్లో కానీ ఇలాగా కేజీ లెక్క వేసుకుంటాం కదా, ఇలాగ ఒకసారి పెట్టినప్పుడు ప్రతిసారి మనం రీఫిల్ చేస్తూ ఉంటాం కదండి, మనం ఒక్కొక్కసారి తోమకుండానే హాఫ్ ఉన్నప్పుడు వేసేస్తూ ఉంటాము, రీఫిల్ చేస్తూ ఉంటాము. సో అట్లాంటి టైమ్స్లో ఒకసారి పైనుంచి కింద వరకు క్లీన్ చేసేసుకొని మనం ఈ విధంగా స్టోర్ చేసుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటుందండి. ఈ గోధుమ పిండి అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్వెటర్ అండి. ఈ స్వెటర్ని ఏంటి అంటే మనము చలికాలం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా, యూజ్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే సడన్గా ఈ చలికి ఇలాగా బిగుసుకుపోతూ ఉంటుందన్నమాట. ఎంత కాస్ట్ పెట్టి కొన్నా సరే అప్పటికప్పుడు మనము ఈ స్వెటర్స్ కొన్నప్పుడు కూడా ఇలా కొత్తవైనా సరే మనకి బిగుసుకుపోతూ ఉంటాయి కదా. సో అట్లాంటి టైమ్స్లో మనము ఈ చిన్న టిప్ యూజ్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఎంతగానో ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నా సరే మనకి యూజ్ అవ్వకపోతే చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో సింపుల్గా కొబ్బరి నూనె కానీ వ్యాజ్లిన్ కానీ మన ఇంట్లోనే ఉంటాయి కదండి, ఈ విధంగా మనము జిప్కి కానీ మనము స్ట్రైట్గా ఉంది కదండి, జిప్పు మొత్తానికి ఇలాగా అప్లై చేసేసుకుంటే చాలండి. ఈ చలికాలానికి ఆయిల్ కూడా మనకి గడ్డకట్టేస్తూ ఉంటుంది కదా, మనం ఇలాగా నొక్కి ఇలా తీస్తే మనకి ఒక గుజ్జులాగా అయితే వస్తుందన్నమాట, ఒక కొంచెం క్వాంటిటీ అనేది ఆయిల్ వస్తుంది. ఈ విధంగా మీకు చూపిస్తున్నానండి. చలికాలంలో కూడా మనకి ఈ విధంగా బిగుసుకుపోయిన జిప్పులు కూడా ఈ విధంగా చాలా ఈజీగా మనకి స్మూత్గా అయిపోతాయి అనమాట. నేను ఈ విధంగా అప్లై చేసేసుకుంటున్నాను, ఆయిల్ని ఎక్కువగానే అప్లై చేస్తున్నానండి, ఎందుకంటే చాలా టైట్గా అయిపోయింది. సో అందుకని ఈ విధంగా ఇలా పెట్టేసిన తర్వాత ఒక్కసారి ఇట్లా అంటే చాలండి, చాలా స్మూత్గా అయితే వచ్చేస్తాయి. ఈ చిప్పులు అనేవి ఫెయిల్ అవ్వవు అనమాట, ఎప్పటికీ ఫెయిల్ అవ్వవు. ఇలా ఆయిల్ ఎప్పటికప్పుడు మనం 1 మంత్కి ఒకసారైనా అప్లై చేసుకుంటూ ఉండడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ మనకి వర్షాకాలంలో మనం ఎక్కువగా స్వెటర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి టైమ్స్లో కూడా తుప్పు పట్టేస్తూ ఉంటాయండి జిప్పులు. అలాంటి టైమ్స్లో కూడా ఆయిల్ రాయడం వల్ల ఆ తుప్పు అనేది మెరుగుపడుతుంది. చాలా యూస్ఫుల్గా అయితే ఈ టిప్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఈ విధంగా మనము స్వెటర్ని అయితే మడత పెడుతూ ఉంటాం కదండి, మడత పెట్టినప్పుడు ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకొని అండ్ ఇంకా లాస్ట్ వచ్చేసరికి
ఇలాగ హోల్ చేసేస్తే మనకి లోపల ఉండే స్వెటర్ అనేది పాడవకుండా ఉంటుందండి, దుమ్ము పట్టకుండా ఉంటుందన్నమాట. అండ్ లోపల నుంచి బయటికి ఇలాగా హోల్ చేసేసుకోవాలి. ఈ విధంగా హోల్ చేసుకుంటే ఏంటంటే బయటకు వచ్చేసరికి మనకి స్వెటర్ చాలా నీట్గా ఉంటుందండి, అసలు దుమ్ము అనేది పట్టదు, ఎప్పటికప్పుడు వాష్ చేసుకునే పని కూడా ఉండదండి. ఈ విధంగా మనము ఇలా రోల్ చేసుకున్నాం కదా, రోల్ చేసుకున్న తర్వాత ఒక గలీబ్ అయితే తీసుకోవాలండి. ఈ గలీబ్లోని ఇలాగా ఈ స్వెటర్స్ అన్ని స్టోర్ చేసేసుకోవాలి. ఎప్పుడంటే ఎండాకాలం వస్తుంది కదండి, ఎండాకాలం టైంలో ఈ స్వెటర్స్ అనేవి ఉపయోగం అనేది ఉండదన్నమాట. సో అందుకని ఇలాంటి స్వెటర్స్ అయితే ఇంట్లో ఉన్న నలుగురికి 4 ఉంటాయి కదండి, ఆ నలుగురికి 4 దీనిలో పెట్టేసుకుని ఇలాగ ఒక దిండు ఫామ్లో చేసుకుంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇప్పుడు లైటర్ని అయితే మనము క్లీన్ చేసుకుందామండి. దానికోసం కొద్దిగా అయితే లెమన్ అయితే నేను తీసుకున్నాను. మనం ఎప్పటికప్పుడు స్టవ్ అనేది క్లీన్ చేస్తూనే ఉంటాం, కానీ లైటర్ అనేది క్లీన్ చేసుకోం కదా, ఎక్కువ మచ్చలు మరకలు అయితే పడిపోతూ ఉంటాయి. సో అట్లాంటి టైమ్స్లో మనము ఈ టిప్ యూజ్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను కొద్దిగా లెమన్ అయితే తీసుకున్నాను, అందులో సాల్ట్ అండ్ బేకింగ్ పౌడర్ అయితే తీసుకున్నానండి. అంతేనండి, చాలా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఎంత సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అంటే మనకి ఎంత షైనీగా వస్తుంది అంటే కొత్త రెగ్యులేటర్ కొన్నట్టుగా ఉంటుందండి. లైటర్ అయితే చాలా తెల్లగా వచ్చేస్తుంది. అండ్ ఈ విధంగా మనము ప్రెస్ చేసేసుకొని ఒక 10 to 15 minutes ఇలా స్క్రబ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే చాలండి. ఆఫ్టర్ క్లీన్ చేసుకోండి, ఎంత నీట్గా అయితే వస్తుంది అంటే అంత నీట్గా వస్తుంది. ఇక్కడ నేనైతే ఫస్ట్ లెమన్ పెట్టి క్లీన్ చేసుకొని దాని తర్వాత బ్రష్తో నేను ఇలాగా 10 to 15 minutes తర్వాత నేను బ్రష్తో ఇలాగా రబ్ చేస్తూ క్లీన్ చేసేస్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా అయితే నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. మొత్తం అంతా నా దగ్గర అయితే లైటర్ అయితే చాలా బ్లాకిష్ కలర్లో ఉందండి. నేనైతే బాగా స్క్రబ్ చేసేసుకున్నాను. అండ్ చాలా ఈజీగా అయితే నేను టిష్యూతో ఇలాగా క్లీన్ చేసుకోగానే ఎంత మురికైతే వచ్చిందంటే చాలా మురికైతే వచ్చేసిందండి. అండ్ ఇంకా లైటర్ అయితే చాలా కొత్త దానిలా ఉందనమాట, చూడడానికి చాలా నీట్గా అయితే ఉంది. ముందైతే రెగ్యులేటర్ అయితే చాలా బ్లాకిష్ కలర్లో ఉంది, తర్వాత అయితే చాలా తెల్లగా అయితే వచ్చేసింది, తల మెరిసిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా కొత్త దానిలాగా అయితే వచ్చేసింది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగ మనము కాఫీ కానీ టీ కానీ పెడుతున్నప్పుడు మనం ముందుగా అయితే ఇలాగా డికాషన్ పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనకి టీ అనేది బాగా మరుగుతుందండి. ఎట్ ద సేమ్ టైం మనకి కాఫీ అయినా సరే ఈ విధంగా డికాషన్ పెట్టిన తర్వాత మనం చేయడం వల్ల ఏంటి అంటే మనకి బాగా మరుగుతుందనమాట. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసరికి మనం పాల ప్యాకెట్ని తీసుకుంటాం కదా, పాల ప్యాకెట్ తీసుకున్నప్పుడు మనము ఇది తర్వాత మరగపెడదాంలే అని చెప్పేసి కొద్దిగా పాలు అయితే తీసుకొని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో మనము ఇలాగ పెట్టేయకుండా ఇలా గిన్నెలో పెట్టేసి పెట్టుకోవడం వల్ల ఫ్రీజర్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మరగబెట్టుకోవచ్చు అండి. టైం లేని టైంలో ఈ విధంగా చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి టేబుల్స్ అయితే క్లీన్ చేయడం చాలా కష్టం కదండి. సో అట్లాంటి టైమ్స్లో ఈ విధంగా ఒక పించ్ ఆఫ్ పేస్ట్ కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా నేను తీసుకున్న తర్వాత మనము వైపర్ పెట్టి ఇలాగా తుడుచుతున్నట్టుగా ఈ విధంగా చేసుకుంటే చాలండి. మనము ఈ లిక్విడ్స్ కానీ ఈ సోప్స్ కానీ ఈ విమ్ జెల్ కానీ ఏమి యూజ్ చేయ అవసరం లేదు. ఇలాంటి జెల్స్ సోప్స్ కానీ యూజ్ చేయకుండా ఈ విధంగా పేస్ట్తోనే మనము టేబుల్ని చాలా తెల్లగా చేసేసేయచ్చు. అండ్ ఈ విధంగా మనము తుడిచేసుకున్న తర్వాత ఆరిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుందండి టేబుల్ దగ్గర. అండ్ హైజీనిక్గా కూడా ఉంటుంది అండ్ చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ టిప్ అనేది. ఈ పించ్ ఆఫ్ పేస్ట్ తీసుకుంటేనే చాలండి, చాలా సింపుల్గా మనకి క్లీన్ అయిపోతుంది. అండ్ టేబుల్ చూడడానికి నార్మల్గా క్లీన్ చేసేదానికన్నా ఈ విధంగా క్లీన్ చేసుకోండి. అండ్ చాలా తెల్లగా కనపడుతుంది, హైజీనిక్గా కనపడుతుందండి, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ చూసే వాళ్ళకి కూడా చాలా బాగుంది అనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత స్మెల్ అనేది వస్తుందో. పేస్ట్ స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాంటి నీ ప్యాడ్స్ అయితే ఉంటాయి కదండి. నీ ప్యాడ్స్ అనేవి ఒకటి పోయిన తర్వాత ఒకటైతే ఉండిపోతుంది కదా, అలాగా వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా మనము కొబ్బరి చీపిరి కట్ట యూజ్ చేస్తాం కదండి, ఆ కొబ్బరి చీపిరి కట్టకి ఈ విధంగా మనము హోల్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఎక్కువగా మనం చీపిరి పట్టుకొని కడుగుతూ ఉంటాం కదా, అలాంటి టైమ్స్లో మనకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కొబ్బరి చీపిరి కట్ట ఎక్కువగా పట్టుకున్నప్పుడు చేతులు అనేవి ఎక్కువగా మనకి స్పాట్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి, గుచ్చుకుపోతూ ఉంటుంది కదా.
కదా, అలాంటి టైమ్స్లో వాటర్ ప్లేసెస్లో పెట్టినా సరే చీపురు అనేది పాడైపోతూ ఉంటుంది. సో అట్లాంటి టైమ్స్లో పాడవకుండా ఉండాలంటే నీ ప్యాడ్స్ కానీ సాక్సెస్ కానీ ఈ విధంగా మనము ఈ చీపురికి ఇలాగా పెట్టేసుకొని క్యాప్ టైప్లో పెడితే చాలండి. మనకి చేతికి అలాగని గుచ్చుకోదు, అలాగే మనకి వాటర్ వల్ల పాడవకుండా ఉంటుంది. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాంటి బుక్స్ అండి. అంటే బుక్స్ చదువుతున్నప్పుడు కానీ లేదు అంటే రాస్తున్నప్పుడు కానీ ఇలాగా ఈ విధంగా బుక్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఉంటాం కదా. సో అట్లాంటి టైమ్స్లో గాలికి ఎగిరిపోతూ ఉంటాయి కదా. ఎగిరిపోకుండా ఉండాలి అంటే ఇలాగా ఎక్కడైతే మనం చదువుతున్నామో ఎక్కడైతే మనం రాస్తున్నామో ఈ విధంగా ఒక చెంపిని పెట్టేసుకుంటే చాలండి. అస్సలు మనకి ఎగరదండి, అస్సలు మనం చేతితో తీసినా ఎగరదు అనమాట. అంత ఇదిగా ఉంటుంది. ఎంత ఫ్యాన్ స్పీడ్గా పెట్టుకున్నా సరే మనకి పేపర్ అనేది ఎగరదు. లేదు అంటే మనము ఈ రోజు నైట్కి ఇంకా మనం చదివేసి ఇంకా క్లోజ్ చేసేస్తున్నాం అన్న టైంలో ఎక్కడి వరకు చదివాము అనేది గుర్తుగా పెట్టుకోవడానికి కూడా మనకి ఈ చెంప అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా చంపిని పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకున్న తర్వాత మొన్నాడైతే మనం మళ్ళీ ఓపెన్ చేసేసి నెక్స్ట్ రోజు అయితే ఈ విధంగా మళ్ళీ ఓపెన్ చేసుకొని చదివేసుకోవచ్చు. చదివేసుకున్న తర్వాత మళ్ళీ చంపిని పెట్టేసుకొని ఇలాగా ఇంకా క్లోజ్ చేసేసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి తర్వాత రోజు నుంచి చదవచ్చండి. చాలా యూస్ఫుల్గా మర్చిపోకుండా మనకి గుర్తుగా ఉంటుందన్నమాట. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలకి కానీ చదువుతున్న పిల్లలందరికీ ఎడ్యుకేషన్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసరికి టీ పొడి అండి. టీ పొడిని ఇలాగా మనము వడకట్టేసిన తర్వాత వేస్ట్గా పడేయకండి. ఎందుకంటే టీ పొడి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫేస్ ప్యాక్కి చాలా రీయూజ్ చేసుకోవచ్చండి. ఈ టీ పొడిని మనకి ఒక స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది. మన ఫేస్లో ట్యాన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. అండ్ ఇంకా బయట తిరిగే వాళ్ళు కానీ మనకి ఎక్కువగా వర్క్ చేసుకొని బయట తిరిగే వాళ్ళు కూడా చాలా మందికి ఇలాగా ట్యాన్ ఎక్కువగా అయిపోతూ ఉంటుంది కదా. నెక్ ట్యాన్ కానీ ఏదైనా సరే ఫేస్కి ట్యాన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి ట్యాన్ అనేది రిమూవ్ చేయడానికి టీ పొడి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. టీ పొడిలో కొద్దిగా పచ్చిపాలు యాడ్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా మనము టర్మరిక్ పౌడర్ ప్లస్ మనము ఇలాగా బియ్యం పిండి అయితే యాడ్ చేసుకొని ఒక ముద్దలా తయారు చేసేసుకున్నాను. ఈ విధంగా మనం చేసుకున్న ఈ ప్రిపరేషన్ మొత్తాన్ని మనము ఫేస్కి ఇలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఏంటి అంటే ఇలాగా ముద్దలా తయారు చేసుకోవాలి. ఈ ముద్దని మనము ఎక్కడైతే నెక్ ట్యాన్ ఎక్కువగా ఉందో అక్కడ నీస్ దగ్గర కూడా ఎక్కువగా మనకి మోకాల దగ్గర కూడా చాలా మనకి ఎక్కువగా నల్లగా ఉంటుంది కదా. సో అట్లాంటి టైమ్స్లో ఇలాగా ఒక ప్యాక్లా పెట్టేసుకొని ఒక 10 to 15 minutes ఆరిన తర్వాత కోల్డ్ వాటర్తో క్లీన్ చేసేసుకోండి. ఎంత రిజల్ట్ మీరే చూస్తారండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇలాగా స్క్రబ్ చేస్తూ ఇలాగా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా ఉంటుంది టిప్ అనేది. అండ్ వీక్లీ ట్వైస్ ఇలా చేయండి. ఎవ్రీడే మనకి టీ పెట్టుకుంటూ ఉంటారు చాలామంది, అది వస్తూనే ఉంటుంది. కానీ అలా చేసినా పర్వాలేదండి. వీక్లీ ట్వైస్ చేసినా సరే క్రమబద్ధంగా ఇలాగ మనకి చాలా ఈజీగా మనకి ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు లైవ్లోనే రిజల్ట్ చూపిస్తున్నానండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు మనకి ట్యాన్ అనేది రిమూవ్ అవ్వాలన్నా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను కూడా ఫేస్కి అయితే పెట్టుకున్నాను. చాలా యూస్ఫుల్గా ఉందన్నమాట ఈ టిప్ అనేది. అండ్ ఫేస్ ట్యాన్ కూడా పోతుంది. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మంచి ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే నా ఛానల్లో ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఒకవేళ నచ్చినట్టయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే.